పచ్చని ప్రకృతిపై నుంచి మేము ఎక్కడికి నడుచుకెళ్ళిపోతున్నాం వీడియో చివరకు చూసేయండి. అందరికీ హాయ్ అండి. ఈరోజైతే మొక్కజొన్న దొడ్డి దగ్గరికి వచ్చాము. వచ్చి రాగానే మేము ఏం చేస్తున్నానో మీరే చూడండి. జొన్న దొడ్డి దగ్గరికి వచ్చామో లేదో జొన్నకాయలు విరవడం అయితే మొదలు పెట్టేసామండి. విరిచిన జొన్నకాయలు అయితే చాలా కలర్ఫుల్గా ఉందని చూపిస్తున్నాడు. జొన్నకాయలు అయితే చాలా లేతగా పచ్చగా కనిపిస్తున్నాయి. నిజంగానే జొన్నకాయలు చాలా లేతగా ఉన్నాయి. ఈ జొన్నకాయలు అయితే ప్రకృతి పద్ధతిలో దొరికే ఆర్గానిక్ మొక్కజొన్నకాయలు అనమాట. ఈ జొన్నకాయలను మనుషులు తినటమే ఏమో కానీ చిట్టి ఎలకలు పక్షులు ఎలా పాడు చేసేస్తున్నాయో ఎలా తినేస్తున్నాయో మీరే చూడండి. మేము విరిచిన జొన్నకాయలు అయితే ఈ విధంగా సంచులు అయితే వేసుకున్నాం. ఇంటికి తీసుకెళ్ళడానికి రెడీ చేసుకున్నాం. మాకైతే జొన్నకాయలు అస్సలు లేవు. రమేష్ బ్రో అయితే మా దగ్గర చాలా ఎక్కువ జొన్నకాయలు ఉన్నాయి, వచ్చి తీసుకెళ్ళండి అంటే వచ్చి తీసుకెళ్తున్నాము. ఇంటికైతే వెళ్తున్నాము. మేము తీసుకొచ్చిన జొన్నకాయలను అయితే ఈ విధంగా ఉడికిస్తున్నాము. ఎలా ఉడుకుతున్నాయో చూడండి, పొగలు ఎలా తేలుతున్నాయో. ఉడికేయో లేవో అని మా వాళ్ళు చెయ్యిలు వేస్తూ ఉన్నారు. ఉడికించిన జొన్నకాయలు తినడానికి చాలా బాగుంటాయి, అందుకు ఉడికిస్తున్నాం. ఉడికించి తినేదానికంటే కాల్చుకొని తినే జొన్నకాయ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. అందుకే చాలామంది కాల్చుకొని ఎక్కువ మంది తింటూ ఉంటారు. కాల్చిన జొన్నకాయ ఉడికించిన జొన్నకాయ తినడానికి ఇష్టపడతారో వీడియో ద్వారా కామెంట్ అయితే చేయండి. మా వీడియోని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడానికి అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.